మయసభ, అప్పట్లో ఒకటి ఉండేవాడు అండ్ నీది నాది ఒకే కథ లాంటి సినిమాల్ని అందించారు. సో అండ్ ఆల్సో పవన్ సాధినేని గారు మనందరికీ తెలుసు ప్రేమ, ఇష్క్, కాదల్, ఆకాశంలో ఒక తార అండ్ దయా లాంటి ఫిల్మ్స్ అండ్ వెబ్ సిరీస్ని అందించారు. థ్యాంక్ యూ. అండ్ దివ్య ఫ్రమ్ జీ స్టూడియోస్. ఎస్, సో హూస్ గోయింగ్ టు స్పీక్ ఫస్ట్? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎస్పెషల్లీ నారా రోహిత్ గారికి, శ్రీ విష్ణు గారు ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో అందరికి రివీలైంది, సందీప్, సాయి మార్త, అండ్ సో ఎవ్రీబడి, సింజిత్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విట్నెసింగ్ ఇక్కడ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్. ఈ సినిమా గురించి అంటే యూజువల్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో మనందరం ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం అదంతా ఆబ్వియస్లీ థ్యాంకింగ్ ఎవ్రీవన్. సో థ్యాంక్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ who acted and worked for this film. So they put all their efforts. So that is always there. And this film, వాళ్ళ ఎఫర్ట్ ఏంటనేది May 1st you will see. And especially ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్ అండి. అంటే దిస్ ఫిలిం నేను ఎప్పుడైతే కశ్యప్ వచ్చి నాకు ఈ ఐడియా చెప్పాడో, చెప్పిన దగ్గర నుంచి సో ఇట్స్ ప్యూర్లీ ఐ టోటలీ బిలీవ్డ్ ఇన్ హిజ్ ఐడియా. ఈ ఐడియాని ముందుకు తీసుకెళ్తూ నేను కళ్యాణ్, భాను గారిని, సో విజయ్ని వీళ్ళని అప్రోచ్ అయ్యి మనం చేద్దాం అనుకున్నప్పుడు ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఈ ఒక అతని డ్రీమ్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి సో అక్కడ ఒక ఫ్రెండ్షిప్ అనే ఒక సింబల్లో సో ఆల్ దిస్ హ్యాపెన్. అట్ ద సేమ్ టైం అదే ఫ్రెండ్లీగా ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందని శ్రీ విష్ణు గారిని అడిగినప్పుడు సో అలాంటి ఒక ఫ్రెండ్షిప్ అనే ఒక మీనింగ్తో సో ఆయన ముందుకు వచ్చి ఇది చేయటం సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. అట్ ద సేమ్ టైం జేడీ సార్, సో జేడీ సార్ది మోర్ దెన్ ఫ్రెండ్షిప్, ఇట్స్ బియాండ్ ఎవ్రీథింగ్. సో అంటే ఎవ్రీబడి హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం అంటే ఒక ఫ్రెండ్షిప్ అనే కాయినింగ్ దీనికి ఎందుకు ఇస్తున్నాను అంటే ఈ ఫిలిం ఇట్ టాక్ సో మచ్ అబౌట్ దట్ ఫ్రెండ్షిప్. అంటే చాలామంది అంటే ఇప్పుడు బయట ఎలా ఉంది అంటే దిస్ సో మచ్ చాలా ఈ ఫాస్ట్ వరల్డ్లో ఒక డిప్రెషన్, ఒక టాక్సిసిటీ చాలా ఎక్కువైపోతుంది. సో ఆ డిప్రెషన్ అండ్ టాక్సిసిటీని ఒక చాలా సటిల్ వేలో ఒక బ్యూటిఫుల్గా సో హౌ కశ్యప్ టోల్డ్ ఇన్ దిస్ ఫిలిం అంటే మీరు చూస్తున్నప్పుడు మీకు పైకి చూడడానికి ట్రమ్, క్రైమ్, ఎవ్రీథింగ్ అంతా ఉంటుంది. బట్ అండర్ లేయర్గా ఒక డిప్రెషన్ని, టాక్సిసిటీని సో ఎలా మనం దీని ఒక ఎంటర్టైనింగ్ అండ్ బ్యూటిఫుల్ వేలో ఎలా దీన్ని తీసుకొచ్చాడు అనేది మీరు May 1st చూస్తారు. అండ్ ఎస్పెషలీ అండ్ తరుణ్ కూడా హౌ అడిగిన వెంటనే తను బీయింగ్ ఆన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ, సో తను ఇక్కడికి వచ్చి సో దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కమింగ్ టుగెదర్ అండ్ డూయింగ్ గాయపట్ సింహం. సో దిస్ విల్ యాక్చువల్లీ పుట్ అ సింబల్ టు ఎవ్రీ వన్. సో వాట్ ఫ్రెండ్స్ కమ్ టుగెదర్ విత్ అ వెరీ పాజిటివ్ నోట్, వాట్ దే కెన్ మేక్ ఈజ్ అ సింబల్. సో దిస్ ఫిలిం టాక్స్ అబౌట్. మీరు రేపు పొద్దున May 1st చూస్తారు. సో అగైన్ ఐమ్ థ్యాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం. ద సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, భాను గారు, విజయన్న, దివ్య గారు, సో సుమ గారు మీకు కూడా. సో visuals